హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంటెలిజెన్స్ బ్యూరోలోని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ పోస్టుల భర్తీకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 362 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 362 వేకెన్సీస్లో మన తెలుగు స్టేట్స్లో హైదరాబాద్కి సంబంధించి 6 వేకెన్సీస్ అండ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్ యొక్క ఎలిజిబిలిటీస్ చెక్ చేసినట్లయితే ఈ జాబ్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 1 ప్రకారం 18,000 to 56,900 మధ్యలో ఉంటుంది. స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ కింద మీ బేసిక్ పేలో 20% కూడా ఇవ్వబడుతుంది. ఈ జాబ్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ మీరు ఏ సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మీరు ఆ స్టేట్లో నివసిస్తున్నట్లు మీకు ఇచ్చే సర్టిఫికేట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్లై చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ డొమిసైల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ జాబ్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి డిసెంబర్ 14th, 2025 నాటికి 18 to 25 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. దీంట్లో జనరల్ అవేర్నెస్ ఫర్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ 20 మార్క్స్, న్యూమరికల్ అనలిటికల్ అండ్ రీజనింగ్ 20 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, విచ్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/4 మార్క్ ఫర్ రాంగ్ ఆన్సర్. టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఫర్ 50 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్. ఈ ఎగ్జామ్ అప్లై చేశాక మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాలి అంటే ఆ సెంటర్స్ లిస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో టోటల్ 10 సెంటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణ నుండి అప్లై చేసే వాళ్ళు హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్లో ఎక్కడైనా ఎగ్జామ్ రాయొచ్చు. ఏ క్యాండిడేట్ అయినా అప్లై చేసేటప్పుడు మనం ఏ స్టేట్ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్లై చేస్తున్నామో కేర్ఫుల్గా చూసుకోవాలి. ఒకసారి మనం ఒక స్టేట్ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్లై చేశాక ఇంకా మార్చడం కుదరదు. ఎగ్జామ్లో మనం సెలెక్ట్ అవ్వాలంటే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. టైర్ 1 ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి 30 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 100. ఓబీసీ క్యాండిడేట్స్కి 28 మార్క్స్ రావాలి 100కి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 25 మార్క్స్ రావాలి 100 మార్క్స్కి. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 100 మార్క్స్. మీకు ఈ మార్క్స్ 100కి మార్క్స్ వచ్చినట్లయితే మీరు టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూబీడీ వుడ్ బి ట్రీటెడ్ ఇన్ దేర్ ఓన్ కేటగిరీ. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవడానికి ఓపెనింగ్ డేట్ వచ్చేసి November 22nd, 2025న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి December 14th, 2025. ఇంకా చాలా టైం ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 2 టైప్స్ ఉంది. అప్లై చేసిన ప్రతి ఒక్కరూ 550 రూపీస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి చెల్లించాలి తప్పకుండా. ఒకవేళ మీరు మేల్ క్యాండిడేట్ అయి ఉండి అన్రిజర్వ్డ్ అంటే ఓసీ కేటగిరీ లేదా ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఎక్స్ట్రాగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 14th, 2025. ఎలిజిబిలిటీ ఉన్నవారు ముఖ్యంగా లోకల్ డొమిసైల్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు, 10th పాస్ అయిన వాళ్ళు ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. అప్లికేషన్ లింక్ మరియు ఫుల్ నోటిఫికేషన్ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఒకే అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయండి. మల్టిపుల్ అప్లికేషన్స్ మీ అప్లికేషన్ను క్యాన్సిల్ చేయవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.